అందరికీ నమస్కారం. పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం. విజయ్కు నాకు పెళ్ళై 5 సంవత్సరాలయ్యింది. కానీ మాకు పిల్లలు పుట్టలేదు. విజయ్కి అబద్ధం చెప్పాను. మనకు త్వరలో పిల్లలు పుడతారని లేడీ డాక్టర్ చెప్పిందని. అతడు నా మాటలను నమ్మాడు. కానీ ఇప్పుడు నేను అబద్ధం చెప్పలేను. నేను అబద్ధం చెప్పి చెప్పి విసిగిపోయాను. కాబట్టి నా భర్తతో నిజం మొత్తం చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను అతన్ని మోసం చెయ్యాలనుకోలేదు. కాబట్టి నా భర్తకు నిజం చెప్పేలోపు ఒక్కసారి మా అమ్మకు ఫోన్ చేసి అడిగాను, అమ్మా, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని. అప్పుడు తను ఇలా చెప్పటం మొదలుపెట్టింది, తల్లి, నువ్వు నీ భర్తకు రెండో పెళ్లి చెయ్యి. ఇలా చేయటం వల్ల నీ భర్త నీకు కృతజ్ఞతతో ఉంటాడు మరియు నిన్ను విడిచిపెట్టాలని ఎప్పటికీ ఆలోచించడు. అమ్మ మాటలు విని నాకు చాలా కోపం వచ్చింది. అలాగే బాధ కూడా అనిపించింది. మా అమ్మ నా పట్ల తనకున్న కోపాన్ని బయట పెడుతుంది. ఎందుకంటే నేను వాళ్ళ పరువును తీసేసి బయటికి వచ్చాను. అమ్మా, నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు అంటూ కోపంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. సాయంత్రం విజయ్ ఇంటికి రాగానే నన్ను చూసి, ఏంటి సాక్షి, ఎందుకు రూమ్ ఇంత చీకటిగా ఉంచావు అని అడిగారు. ఈ గదిలాగే నా భవిష్యత్తు కూడా ఇక చీకట్లోనే ఉండబోతుందేమో అని అనటంతో, సాక్షి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకిలా మాట్లాడుతున్నావు? నేను నీ భర్తను. నీ దగ్గరే ఉన్నాను. నీకెటువంటి సమస్య రాకుండగా చూస్తాను. ఆ దేవుడి దయ వల్ల మనము మంచి స్థితిలో ఉన్నాం. మన దగ్గర అన్నీ ఉన్నాయి. నీకు ఏమైంది సాక్షి అని అడగ్గా విజయ్కి జరిగిందంతా చెప్పాను. నాకు పిల్లలు పుట్టరని, ఈరోజు నేను డాక్టర్ దగ్గరికి చెకప్ చేయించుకోవటానికి వెళ్ళినప్పుడే నాకు ఈ విషయం తెలిసిందని. ఆ మాట విన్న విజయ్ ముఖంలో ఒక్క క్షణం బాధ కనిపించింది. వెంటనే నా చెయ్యి పట్టుకొని, ఏం పర్వాలేదు సాక్షి, నువ్వు చాలు నాకు. నువ్వు తప్ప మరేమీ అవసరం లేదు అంటూ నన్ను ఓదార్చటంతో నా మూడు కొంచెం సెట్ అయ్యింది. కానీ ఒకరోజు మా అత్తగారికి ఈ విషయం తెలియటంతో ఇంట్లో పెద్ద గొడవ చేసింది. ఒకరోజు మా ఇంటికి సుగుణ ఆంటీ వచ్చారు. దాంతో మా అత్తగారు, నాకు ఒక మంచి అమ్మాయిని వెతికిపెట్టు. నా కొడుక్కి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను. దాంతో ఆవిడ, మీ మొదటి కోడలికి ఏమయ్యింది? ఎందుకు మీ కొడుకుకు రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారు? అప్పుడు మా అత్తగారు, నా కోడలు గొడ్రాలు, తనకు జీవితంలో సంతానం కలగదని డాక్టర్ గారు చెప్పారు. మనమైతే మన వంశాభివృద్ధి చేసుకోవాలి కదా, అందుకోసమే అడుగుతున్నాను. నా కొడుకుకు వేరే వివాహం చెయ్యాలి అని. ఆ మాటలు విని నేను వణికిపోయాను. విజయ్ ఇంటికి తిరిగి రాగానే ఏడుస్తూ జరిగిన సంఘటనంతా చెప్పాను. విజయ్ నా చెయ్యి పట్టుకొని గదిలో నుంచి బయటికి తీసుకెళ్ళి నన్ను వాళ్ళ అమ్మ ముందు నిలబెట్టి, అమ్మా, నేను సాక్షిని తప్ప ఏ అమ్మాయిని కన్నెత్తైనా చూడను. నేను పిల్లల కంటే నా భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అందుకని ఈ రోజు నుంచి నా రెండో పెళ్లి గురించి చర్చించకండి అని అన్నారు. మా అత్తగారు కోపంగా తల ఊపింది. పిల్లల్ని కనలేని భార్య గురించి ఇంతలా గర్వపడే వ్యక్తిని ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇంతలా ప్రేమించే భర్త దొరికినందుకు నేను చాలా సంతోషించాను. మనసులో దేవుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. విజయ్ ప్రేమను ఇలాగే ఉంచాలని కోరుకున్నాను. సాయంత్రం అయ్యింది. విజయ్కి టీ చేద్దామని నేను కిచెన్లోకి వచ్చేసరికి మా అత్తగారి గదిలో నుంచి ఒక గొంతు వినిపించింది. నేను నా పేరు విని షాక్ అయ్యాను. ఆమె తన కూతురికి ఫోన్లో ఇలా చెబుతుంది, నువ్వు కంగారు పడకు, నేను ఖచ్చితంగా సాక్షికి విడాకులిప్పించి విజయ్కు రెండో పెళ్లి చేస్తాను. నువ్వు ఒక పని చెయ్యి, మీ అన్న కోసం ఒక మంచి అమ్మాయిని వెతకటం ప్రారంభించు. ఈ మాటలు విని నా గుండెల్లో భారంగా అనిపించింది. వచ్చి టీ పెట్టకుండగానే రూమ్లో ఏడ్చుకుంటూ పడుకున్నాను. ఇప్పుడు అమ్మకు ఫోన్ చేసి అడగాలనుకున్నా. పోయినసారి అమ్మ చెప్పిన సలహా నాకు నచ్చలేదు. ఎందుకంటే అమ్మ కూడా మా అత్తగారిలాగే నా భర్తకు రెండో పెళ్లి చెయ్యమనింది. ఆ ఇష్టంగానే అమ్మకు ఫోన్ చేసి ఏడవటం మొదలుపెట్టాను. తల్లి, సాక్షి ఏమైంది? ఇన్ని రోజులు ఎక్కడికి మాయమైపోయావు? నాతో మాట్లాడాలని అనిపించలేదా? అమ్మా, ఇంతకుముందు నా జీవితం చాలా సంతోషంగా ఉండేది. కానీ నాకు పిల్లలు పుట్టరని తెలిసినప్పటి నుంచి మా అత్తగారు తెలిసిన వారితో, అలాగే తన కూతురితో, మీ అల్లుడి కోసం అమ్మాయి ఉంటే వెతకమని చెబుతుంది. ఈసారైనా నాకు ఇష్టమైన కోడల్ని తీసుకువస్తాను అంటున్నారు. అమ్మ, విజయ్ చాలా మంచి వ్యక్తి. అతను నా కోసం తన తల్లితో పోరాడుతాడు. కానీ అతను మనిషే. ఎన్ని రోజులని తన హృదయంలో నన్ను రాణిలా ఉంచుతాడు? ఏదో ఒకరోజు అతనికి కూడా పిల్లలు కావాలని గ్రహించితే, అతను మళ్ళీ పెళ్లి చేసుకుంటే? తల్లి సాక్షి,
ఈ సమయంలో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు అర్థమవుతుంది. అందుకే విజయ్కి రెండో పెళ్లి నీ చేతులతో చెయ్యించు అని ఆ రోజే చెప్పాను. కోట్ల విలువైన తన ఆస్తిని అలా ఎలా వదులుకోగలడు? ఈ రోజు కాకపోతే రేపైనా అతనికి వారసులు కావాలని అనిపిస్తే అతను ఖచ్చితంగా రెండో పెళ్లి గురించి ఆలోచిస్తాడు. నీ భర్త తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో. నువ్వు నన్ను నమ్మితే ఇలా చేయి. పేద కుటుంబానికి చెందిన అమ్మాయితో అతని వివాహం చేస్తే ఆమె నీ దగ్గర అణిగిమణిగి ఉంటుంది. అలాగే నీకు కృతజ్ఞత చూపుతూ రుణపడి ఉంటుంది. నీ స్థానాన్ని పొందేందుకు ఎప్పుడూ ప్రయత్నించదు. ఆమె పిల్లలకు జన్మనిస్తే అప్పుడు నువ్వు కూడా తనతో పాటు తల్లి అవ్వగలవు. అమ్మ చెప్పింది విన్న తర్వాత నిజమేనని నాకనిపించింది. అమ్మా, నీ మనసులో అలాంటి అమ్మాయి ఉంటే చెప్పు. విజయ్కు రెండో పెళ్లి చేద్దాం. పెళ్లి చెయ్యకుండగా ఆ ఇంట్లో నేను బ్రతకటం అసాధ్యం. నా భర్తకు నా చేతుల మీదుగా పెళ్లి జరిపించటం అంటే నా గుండెల్లో గుణపాలు దిగుతున్నట్లుగా అనిపించింది. అయినా అతనికి నా మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదని నాకు నమ్మకం ఉంది. అందుకే నేను మా కుటుంబం నుండి రహస్యంగా విజయ్ కోసం అమ్మాయిని వెతకటం ప్రారంభించాను. నా పేరు సాక్షి. నేను ఒక చిన్న పల్లెటూరులో నివసించేదాన్ని. మా నాన్న గ్రామ సర్పంచ్. నేను వాళ్ళకొక్కతే కూతుర్ని. నా తల్లిదండ్రులకు అన్నకు నేనంటే ప్రాణం. నా జీవితం చాలా ఆనందంగా ఉండేది, ఆ ఒక్కటి తప్ప. అది నా చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు కృష్ణ అనే వ్యక్తితో నా పెళ్లిని నిశ్చయించారు. కృష్ణ ఇప్పటి వరకు స్కూల్ ముఖం కూడా చూడలేదు. నేను ఇంటర్మీడియట్ చేశాను. మా ఊర్లో అమ్మాయి ఇంటర్మీడియట్ పాస్ అయితే అది పెద్ద విషయంగా భావించేవారు. ఇక కృష్ణ చాలా విచిత్రమైన వ్యక్తి. మా సోదరులు కూడా చదువుకోలేదు. అయినప్పటికీ వారు మంచి మర్యాదగా ఉండేవారు. వారికి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు. కానీ కృష్ణకి మాత్రం మంచి చెడ్డ మర్యాదలు ఏమీ నేర్పలేదు. అతనికి గ్రామంలో ప్రతి ఇద్దరు అమ్మాయిలలో ఒకరితో సంబంధాలు ఉండేవి. అతనిలో ఈ విషయమే నాకు నచ్చేది కాదు. కృష్ణ ఊరిలో ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా కానీ అతను నన్ను ప్రేమిస్తున్నాడనే చెప్పుకునేవాడు. నన్ను సాక్షి అని కాకుండగా రాధా అని పిలిచేవాడు. రాధా లేకుంటే నేను చచ్చిపోతాను అని అనేవాడు. నేను కృష్ణతో చెప్పేదాన్ని, నీ కోసం ఊరిలో అంతమంది అమ్మాయిలున్నారు, అయినా నువ్వెందుకు నా వెనకాలే పడుతున్నావు? దాంతో కృష్ణుడు కేవలం రాధకు మాత్రమే సొంతం, మిగతా వారంతా గోపికలు అని అంటుండేవాడు. ఒకప్పుడు కృష్ణ నా కోసం పల్లెటూరి జాతర నుండి గాజులు తెచ్చాడు. అతడి లోఫర్ యాక్టివిటీస్ వల్ల నాకు కోపం వచ్చి తను తెచ్చిన గాజులను కాళ్ళ కింద పెట్టి పగలగొట్టాను. ఈ చర్య వల్ల కృష్ణ కళ్ళల్లో మొదటిసారిగా కన్నీళ్లు చూశాను. నేను నా తప్పును తెలుసుకున్నాను. కానీ కృష్ణ చాలా నిరాశకు గురయ్యాడు. మరుసటి రోజు నేను కృష్ణ వేరే అమ్మాయితో తిరగటం నా కళ్ళారా చూశాను. దీంతో అతని పైన నా హృదయంలో ఏర్పడిన ఆ చిన్న సానుభూతి కూడా మాయమైపోయింది. ఇదే విషయం అమ్మా నాన్నలతో చెబితే, పర్వాలేదు, కృష్ణ ఇంకా చిన్నపిల్లవాడే, తానే పోను పోను తెలుసుకుంటాడులే అని చెప్పేవారు. కొన్నాళ్ళ క్రితం మా అన్నయ్య ఊరిలో హాస్పిటల్ కట్టడానికి అప్లై చేశాడు. ఆ రోజుల్లో ఒక టీం ఊరికి వచ్చి భూమి తదితర విషయాలను పరిశీలించి గ్రామంలో చాలా పెద్ద హాస్పిటల్కి శంకుస్థాపన చేశారు. అక్కడ అందరూ నా తండ్రి వేసిన టెంటుల్లోనే ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత టీం వెళ్ళిపోయింది. కానీ వెనక్కి వెళ్లకుండగా ఒక్క మనిషి మాత్రమే ఉండిపోయాడు. అతని పేరు విజయ్. అతనికి పల్లెటూరి వాతావరణం బాగా నచ్చింది. కాబట్టి నాన్నగారి పర్మిషన్ తీసుకొని కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు నేను నా స్నేహితులతో కలిసి బయటికి వెళ్తున్నప్పుడు నా చూపు విజయ్ మీద పడింది. మొదటి చూపులోనే విజయ్ని ఇష్టపడ్డాను. అతని కళ్ళల్లో మెరుపు చూసి తను కూడా నన్ను ఇష్టపడుతున్నాడని నాకు అర్థమయ్యింది. విజయ్ని ఇంకోసారి కలవటానికి స్వయంగా నేనే వెళ్ళాను. నన్ను చూసి ముసిముసి నవ్వులు నవ్వాడు. నీకోసం నేను ఎదురు చూస్తున్నానంటూ తన మొబైల్ నెంబర్ ఇచ్చాడు. నేను మా అమ్మ ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేశాను. మా ప్రేమ చిగురించింది. నేను నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు నేను నాకు కాబోయే భర్త కృష్ణ గురించి అంతా చెప్పాను. అతను నా మాట విని చాలా ఆశ్చర్యపోయాడు. అతను చాలా విచిత్రమైన వ్యక్తి. తనతో 2 నిమిషాలు కూడా నిలబడి మాట్లాడలేకపోయాను. అలాంటి వ్యక్తితో జీవితం మొత్తం ఎలా గడుపుతావు అన్నాడు. దాంతో నేను
అయితే మీ కుటుంబంతో మా ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడండి అని అన్నాను. విజయ్ సరే అని ఊరికి వెళ్ళి వారం రోజుల తర్వాత వాళ్ళ అమ్మ చెల్లితో కలిసి తిరిగి వచ్చాడు. మా అత్తగారు మా పెళ్లి గురించి అడగ్గా మా నాన్నగారు నిరాకరించారు. దాంతో నేను చాలా బాధపడ్డాను. నేను ఏడుస్తూ ఉంటే మా అమ్మ అన్నయ్యలు నన్ను ఓదార్చేవారు. ఒకరోజు నేను నాన్నతో మాట్లాడాలని నిర్ణయించుకొని, నాన్న, నేను కృష్ణాను పెళ్లి చేసుకోనని చెప్పాను. అప్పుడు నాన్న నా తల మీద చెయ్యి పెట్టి, అమ్మా, నేను కృష్ణ వాళ్ళమ్మకు మాటిచ్చాను. ఇప్పుడు ఆమె ఈ ప్రపంచంలో లేదు. అలాంటి ప్రమాణాన్ని నేను తప్పలేను అన్న నాన్న మాట విని నాకు చాలా బాధగా అనిపించింది. కళ్ళల్లో నుంచి కన్నీరు వచ్చాయి. నా కన్నీటిని తుడుస్తూ, ఇక అన్నీ నిదానంగా సర్దుకుంటాయి. కృష్ణ గురించంటావా? అతను కాలక్రమేణా మారిపోతాడు. స్త్రీ మంచితనం మరియు విధేయత కలిగి ఉంటే ఎలాంటి అబ్బాయినైనా తను మార్చుకోగలదు. ఇలా చెప్పి నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. నేను వెంటనే విజయ్కి ఫోన్ చేసి ఏడుస్తూ జరిగిన విషయమంతా చెప్పాను. నువ్వేమీ భయపడొద్దు, నేను నిన్ను తీసుకెళ్ళటానికి వస్తాను అని చెప్పాడు. అలా విజయ్తో నేను సిటీకి వచ్చేశాను. దీంతో మా నాన్న పేరు బద్నామైపోయింది. విజయ్ నన్ను పెళ్లి చేసుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. విజయ్ నన్ను ఇంట్లో నుంచి తీసుకొని వచ్చాడని తెలిసిన మా అత్తగారు, కొడకా, ఆ ఊరి సర్పంచ్తో నువ్వు పోటీ పడలేవు. వాళ్ళు నీకేమైనా అపకారం చేస్తారేమో అని భయంగా ఉంది. నిజానికి విజయ్ ఒక కోటీశ్వరుడి కొడుకు. కానీ వాళ్ళమ్మ పాతకాలం నాటి ఆలోచనలు కలిగిన ఆవిడ. ఇంట్లో నుంచి పారిపోయిన అమ్మాయిని కోడలుగా ఒప్పుకోలేకపోయింది. నాకు విజయ్కు మధ్య మనస్పర్ధలు తేవటానికి ఆవిడ సాయశక్తులా ప్రయత్నించింది. కానీ విజయ్ మంచి భర్తగా నిరూపించుకున్నాడు. ఆ దేవుడి దయ వల్ల నా తండ్రి మరియు అన్నయ్యలు మా వెనకాల పడలేదు. ఒకవేళ పడి ఉంటే మా జీవితం మరింత నరకంగా మారి ఉండేది. ఎలాగో ఇప్పుడు నా జీవితం అలాగే నరకంగానే మారింది. ఎందుకంటే పిల్లలు లేని కారణంగా. ఇదంతా నా తల్లిదండ్రులు చేసిన పాపమైతే కాదు కదా. ఇప్పుడు నేను నా భర్తకు రెండో పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. మా అత్తయ్య మొండితనం కారణంగా నా జీవితం నాశనం అవ్వకూడదని మా అత్తయ్యకు తెలియకుండగా నేను రహస్యంగా ఒక ఆవిడను కలిసి తనకు డబ్బులిచ్చి నాకు ఒక నిరుపేద అమ్మాయి కావాలి, నా భర్తకు వివాహం చెయ్యటానికి అని చెప్పాను. 2 రోజుల తర్వాత ఆవిడ ఒక అమ్మాయి ఫోటో చూపించి ఇలా చెప్పింది. ఈ అమ్మాయి పేరు గీత. తను అనాథ. తన తల్లిదండ్రులు చనిపోయారు. వాళ్ళ బాబాయ్ దగ్గర ఉంటుంది. వాళ్ళ చిన్నమ్మాయితో తొందరగా మీ ఇంటి కోడల్ని చెయ్యాలని చూస్తుంది. ఆంటీ, నేనెప్పుడు ఇలాంటి అమ్మాయితో నా భర్తకు వివాహం చెయ్యను. ఒకసారి ఆ అమ్మాయిని చూసారా? ఎంత అందంగా ఉందో. ఆ అమ్మాయి ప్రేమలో పడి నా భర్త పిచ్చివాడైపోతాడు. దాంతో ఆవిడ, తల్లి, ఈ సంబంధం చాలా మంచిది. ఈ అమ్మాయి చాలా సాదాసీదాగా ఉంటుంది. ఇటువంటి అమ్మాయిని వదులుకోవద్దండి. నీ ముందు అణిగిమణిగి ఉంటుంది అంది. ఎందుకో నా మనసు అంగీకరించట్లేదు. అయినా నేను సరే అని సంబంధం ఖాయం చేసుకొని వచ్చాను. నేను ఇంటికి వచ్చేసరికి నా భర్త సోఫాలో కూర్చొని ఉన్నాడు. మా అత్త మరియు ఆడపడుచు నా భర్త ముందు కూర్చొని, పిల్లల్ని కనలేని దానితో జీవితాన్ని ఎలా పంచుకోగలుగుతావు అంటూ బ్రెయిన్ వాష్ చేయటం మొదలుపెట్టారు. ఇక మీరిద్దరూ ఆపండి. నేను మరణించే చివరి శ్వాస వరకు తనే నా భార్యగా ఉంటుంది అన్న విజయ్ మాటలు విని నాకు చాలా ధైర్యంగా అనిపించింది. నేను వాళ్ళతో ఏమీ చెప్పకుండగా నా రూంలోకి వెళ్ళిపోయాను. కొంతసేపటికి విజయ్ కూడా నా వెనకాలే రూంలోకి వచ్చి చెప్పటం మొదలుపెట్టాడు. సాక్షి, అమ్మ చెల్లి చెప్పిన మాటల్ని మనసుకు తీసుకోవద్దు అని సర్ది చెప్పాడు. సరే విజయ్, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని అడిగాను. నా మాటలు విని ఆయన షాక్ అయిపోయి, ఏంటి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? నేను ఎప్పటికీ ఇలా చెయ్యలేను అన్నారు. కానీ విజయ్, నేను నిర్ణయం తీసేసుకున్నాను. నువ్వు నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. మీ అమ్మకిష్టమైన అమ్మాయితో మాత్రం కాదు. ఆ మాటలు విని విజయ్, సాక్షి, నిన్ను కాదని చెప్పి నేనెవ్వరినీ స్వీకరించలేను. విజయ్, నాకు పిల్లలు కావాలని ఉంది. నీకు పెళ్ళైతే మనకు పిల్లలు పుడతారు. నేను తల్లి కావాలనుకున్న నా కోరిక నెరవేరుతుంది అంటుండగా నా మాటలు వినిపించుకోకుండగా కోపంగా రూంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. నేను రూంలో ఏడుస్తూ కూర్చున్నాను. నిజమేంటంటే నాకు పిల్లలు కావాలని ఏమాత్రం లేదు. కేవలం నేను విజయ్ని కోల్పోతానన్న భయంతో మాత్రమే ఇవన్నీ చేస్తున్నాను. కొన్ని రోజుల పాటు నాకు విజయ్కు ఈ విషయమై గొడవలు జరిగాయి. కానీ ఎలాగో అలా విజయ్ని పెళ్లి కోసం తయారు చేశాను. కానీ
నేను సంతోషంగా లేను. నా భర్తకు వివాహం చేసి గీతాను నా సవతిగా నా ఇంటికి తీసుకొచ్చాను. కొత్త కోడలు రావటంతో చాలా హంగామా చేసింది మా అత్తగారు. విజయ్తో గొడవ పెట్టుకుంది. కనీసం రెండో పెళ్ళైనా నా ఇష్టంతో చేసుకోలేదని, అలాగైనా అత్తయ్య బాధపడుతుంటే నాకు సంతోషంగా అనిపిస్తుందేమో అనుకున్నాను. కానీ ఆ రోజు రాత్రంతా నాకు నిప్పుల మీద ఉన్నట్లుగా ఉంది. ఎందుకంటే విజయ్ గీతాల మొదటి రాత్రి. ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. ఈ ఆలోచనలు నన్ను కాల్చేస్తున్నాయి. తన కళ్ళల్లో నాపై మాత్రమే ప్రేమ ఉన్నవాడు ఈరోజు ఇంకొకరిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. నేను మాత్రమే ఇప్పటి వరకు ఆయన ఛాతీ మీద నిద్రపోయాను. ఈరోజు అతని చేతుల్లో ఛాతీ మీద మరొకరు నిద్రపోతుంటే నాకు ఒక్క క్షణం కూడా మనశ్శాంతి కలగలేదు. నేను రాత్రంతా పనులు చేస్తూ గడిపాను. ఉదయం అవ్వగానే నేను తొందరగా నా రూమ్లో నుంచి బయటికి వచ్చి విజయ్ని కలవాలి అని అనుకున్నాను. కానీ అతను ఆ రోజు మధ్యాహ్నం 12 దాటినా రూమ్లో నుండి బయటికి రాలేదు. సవితి గీతాని అడగ్గా విజయ్ నిద్రపోతున్నాడు అని చెప్పింది. నేను గీతా వైపు కోపంగా చూశాను. నువ్వు అతన్ని లేపలేదా అని అడిగాను. అప్పుడు గీత ఏడుపు ప్రారంభించి ఇలా చెప్పింది. రాత్రి విజయ్ నాతో మీ బలవంతంతోనే అతను నన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు నేను ఏ విధంగా అతని మీద హక్కు చూపించగలను? లేదంటే అతను నాకు విడాకులిచ్చి ఇంట్లో నుంచి పంపించేస్తే అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మా చిన్నమ్మ ఇంటికి వెళ్ళి ఆమె పెట్టే టార్చర్ భరించలేను. మీ మాట కాదన్నందుకు నన్ను క్షమించండి అంది. దాంతో నేను సుగుణ ఆంటీ నిజంగానే చాలా నిస్సహాయమైన అమ్మాయిని వెతికి మరీ తీసుకొచ్చింది అనుకున్నాను. అయినా విజయ్ నన్ను చూడాలంటే టెన్షన్గా ఫీల్ అవుతున్నాడేమో. అతని మూడు బాగా సెట్ అయితే అతడే రూమ్లో నుంచి బయటికి వస్తాడని అనుకున్నాను. కానీ అది నా అపార్థం. ఈరోజు విజయ్కి పెళ్ళై 3 రోజులైనా అతను బయటికి రాలేదు. గదిలోనే ఉన్నాడు. ఇప్పుడు వింత వింత ఆలోచనలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి ఒకరోజు గీత కిచెన్లో బిజీగా ఉన్నప్పుడు నేను ఆమె గదిలోకి వెళ్ళాను. విజయ్ మొబైల్లో బిజీగా ఉన్నాడు. నా అడుగుల చప్పుడు విని నా డార్లింగ్ గీత వచ్చేసింది అన్నాడు విజయ్. అతని నోటి నుండి ఆ పదాలు విన్న వెంటనే నా తలపై ఎవరో సుత్తితో కొట్టినట్లుగా అనిపించింది. నేను తిరిగి వెనక్కి వచ్చేశాను. గీత కేవలం 3 రోజుల్లోనే విజయ్ను తన సొంతం చేసుకుంది. నా కళ్ళల్లో నుంచి నీళ్లు కారటం మొదలయ్యింది. గుండె చాలా నొప్పిగా అనిపించింది. నేను మా అత్తగారి గది వైపు వెళ్ళాను. అప్పుడే తెలిసింది నా ఆడబిడ్డ కూడా వచ్చిందని. మా అత్తగారు తన కూతురితో ఇలా అంటున్నారు. మీ అమ్మ ఎంత తెలివైనదో చూసావా? నేను ఒక ఉపాయం వాడి కర్ర విరగకుండగానే పాము చచ్చేలా చేశాను. పాపం సాక్షికి ఇది కూడా తెలియదు. తన భర్త వివాహం చేసుకున్న అమ్మాయి నేను ఇష్టపడ్డ అమ్మాయి అని. అలాగే విజయ్ కూడా మొదటి చూపులోనే గీతాకి ఫిదా అయిపోయాడు. ఇదంతా కేవలం ఆ సుగుణ వల్లే జరిగింది. అందరం కలిసి సాక్షిని వెర్రిదాన్ని చేశాము. తనకు సంతానం కలగకుండా ఉండేందుకు కొన్ని మాత్రలు వేశాను. ఇప్పుడు తను అసలైన గొడ్రాలైపోయింది అని నవ్వుకుంటుండగా ఈ మాటలు విని నా గుండె పగిలిపోయింది. ఈ విషయం విజయ్కు చెప్పాలని తొందరగా విజయ్ గది వైపు వెళ్ళాను. అప్పుడు విజయ్ గీతాతో, నేను భావావేశంతో చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. సాక్షిని ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత నా తప్పు నేను గ్రహించటం ప్రారంభించాను. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. సాక్షి అన్నవాళ్ళు ఫోన్ చేసి నన్ను బెదిరించేవాళ్ళు. మా చెల్లి ఒంటరిది కాదు, మేమంతా ఉన్నాం. ఒకవేళ నువ్వు మా చెల్లెల్ని సరిగ్గా పట్టించుకోకుండగా జాగ్రత్తగా చూసుకోకపోయినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నేనక్కడే ఉండి వచ్చాను కాబట్టి ఆ వ్యక్తులు ఎంత ప్రమాదకరమో నాకు తెలుసు. అందుకే నేను సాక్షిని వదిలేయాలన్న ఆలోచన చేయలేకపోయాను. సాక్షి బంధువుల ఆవిడతో కలిసి మా అమ్మ సాక్షిని వెర్రిదాన్ని చేసి ఆమె చేతులతో నిన్ను నేను పెళ్లి చేసుకునేలా చేశాను. ఇంత అందంగా ఉన్న నిన్ను చూసి మొదటి చూపులోనే నేను ప్రేమలో పడ్డాను, నీకు తెలుసా? అన్న విజయ్ మాటలు విని నేను షాక్ అయ్యాను. ఇతని కోసమా నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది? నేను నిశ్శబ్దంగా విజయ్ గదిలోకి వెళ్ళాను. నన్ను తన ఎదురుగా చూసి ఆశ్చర్యపోయాడు. అతని రహస్యం నాకు ఇంత త్వరగా తెలుస్తుందని బహుశా అతను కూడా ఊహించి ఉండడు. విజయ్, నువ్వు నన్ను విడిచిపెట్టాలనుకుంటే అలానే విడిచిపెట్టాల్సింది. నన్నెందుకు సంతానం లేని గొడ్రాలుగా చేశారు? ఒక వ్యక్తికి దేవుడిచ్చిన బహుమతిని లాక్కోవడం అంటే
తనని చంపటంతో సమానం. మీరంతా కలిసి నన్ను చంపారు. ఇలా చెప్పి నా గదికి వచ్చేశాను. విజయ్ నా వెనకాలే వచ్చి గది తలుపులు తడుతూనే ఉన్నాడు. కానీ నేను తలుపులు తీయలేదు. ఆ రోజు రాత్రి నేను విజయ్ ఇంటిని మరియు అతన్ని శాశ్వతంగా వదిలిపెట్టి వచ్చేశాను. ప్రాణంగా ప్రేమించిన భర్త తన తల్లితో కలిసి నన్ను ఇంత దారుణంగా మోసం చేశాడు. ఈ మోసాన్ని భరించలేక రాత్రి ఇంట్లో నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయాను. నేను వెళ్తుంటే ఆపటానికి విజయ్ కానీ మా అత్తగారు కానీ రాలేదు. నేను వెళ్ళిపోవటమే వాళ్ళకి కావాలన్నట్లుగా నిలబడి చూస్తూ ఉండిపోయారు. విజయ్తో ఇప్పటి వరకు నేను విడాకులు కూడా తీసుకోలేదు. ఎందుకంటే నాకిప్పుడు ఏ భర్త మీద విశ్వాసం లేదు. అలాంటప్పుడు విడాకులు తీసుకోవటం వల్ల ఏం ప్రయోజనం లేదు అనిపించింది. ఇంట్లో నుంచి వచ్చేశాక నాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. మా ఊరికి వెళ్దామని బస్టాప్ దగ్గరికి వచ్చాను. మా ఊరికి అదే చివరి బస్సు. ఎక్కే ముందు నా మదిలో కొన్ని ఆలోచనలు మెదిలాయి. నా తల్లిదండ్రుల పరువు తీసి వచ్చిన నేను ఇప్పుడు మోసపోయానని చెప్పి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి అనుకొని రాత్రి అక్కడే బస్టాప్ దగ్గర ఉండిపోయాను. మరుసటి రోజు ఉదయం నేను అనాథాశ్రమంలో చేరాను. కొన్ని రోజుల తర్వాత అమ్మకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాను. అప్పుడప్పుడు అమ్మ నాకు ఫోన్ చేసి మాట్లాడేది. నన్ను కలవటానికి వచ్చేది. అమ్మ నన్ను ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటుంది. కానీ నాకు వెళ్ళే అంత ధైర్యం లేదు. ఎందుకంటే నేను మా అమ్మా నాన్నల పరువు తీసి బయటికి వచ్చేశాను. ఒకరోజు నేను నా తలరాతను తలుచుకొని ఏడ్చుకుంటూ కూర్చున్నాను. అప్పుడే గేట్ బయట కూర్చున్న ఒక గార్డ్ నా దగ్గరికి వచ్చాడు. అతడి చేతుల్లో ఒక కవర్ ఉంది. అది నాకిస్తూ ఇలా చెప్పాడు, మేడం, ఈ కవర్ మీకివ్వమని ఒక అతనిచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఆ కవర్ని చూడగానే నా మనసులో మెదిలిన మొదటి ఆలోచన విజయ్. ఈ ఆలోచన రాగానే నా హృదయంలో విపరీతమైన ద్వేషం పెరిగింది. ఇప్పుడు నేను విజయ్ పేరును అసహించుకోవటం ప్రారంభించాను. ఒకప్పుడు విజయ్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని నాలో నేను మురిసిపోయేదాన్ని. ఒక్కసారిగా అన్ని గుర్తుకు రావటంతో కవర్ని తీసుకొని విసిరేయాలి అనుకున్నాను. కానీ అంతలోనే ఆలోచన వచ్చింది. అయినా విజయ్కి నన్ను తలుచుకునేంత ప్రేమ ఎక్కడ ఉంది? ఇంతకు ఇది ఎవరు పంపించారు అని ఆలోచిస్తూ ఆ కవర్ గార్డ్ దగ్గర నుంచి తీసుకున్నాను. నా గదిలో కూర్చొని ఆ కవర్ తెరిచి చూసి ఊపిరి పీల్చుకున్నాను. ఎందుకంటే అందులో రంగురంగుల గాజులున్నాయి. ఆ గాజుల్ని చూడగానే ఒక్క క్షణం నాకు కృష్ణ యొక్క ముఖం నా కళ్ళ ముందు మెరిసింది. ఈ గాజులు పంపింది కృష్ణ కదా అని వెంటనే డోర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మీకు ఈ గాజులు ఎవరిచ్చారు అని గార్డ్ని అడిగాను. అప్పుడతడు, మేడం, అతడెవరో నాకు తెలియదు. గాజులు మాత్రమే ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఇలా చెప్పాడు, ఒకవేళ సాక్షి ఈ గాజులను పగలకొడితే మీరు ఆ గాజు ముక్కలను భద్రంగా ఉంచి నాకు తిరిగి ఇవ్వండి. ఎందుకంటే ఈ పగిలిన గాజు ముక్కలే నా జీవితం అని అన్నాడు. అతని మాటలు విని ఒక్కసారిగా కృష్ణ ప్రేమను తలుచుకొని నా కళ్ళల్లో నుండి కన్నీళ్లు నదిలా ప్రవహించాయి. లోఫర్ మరియు నిర్లక్ష్యంగా ఉన్న కృష్ణ ముఖం నా కళ్ళ ముందు ఇంకా మెరుస్తుంది. ఏంటి, కృష్ణ నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నాడా? ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడా? నేను నమ్మలేకపోయాను. చేతిల్లో గాజులు పట్టుకొని రూంలోకి వచ్చాను. ఒకరోజు మా అమ్మ నన్ను కలవటానికి వచ్చినప్పుడు నేను కృష్ణ గురించి అడిగాను. కృష్ణ గురించి అమ్మ చెప్పిన కథ విన్న తర్వాత నా గుండె ముక్కలయ్యింది. అమ్మ సాక్షి, ఎప్పుడైతే నువ్వు విజయ్తో ఇంట్లో నుంచి పారిపోయావో ఆ రోజు కృష్ణ చాలా ఏడ్చాడు. అతని అరుపులతో ఏడుపుతో ఊరంతా కదిలి వచ్చింది. కేకలు వేస్తూ రాధా రాధా అని పిలుస్తూ ఏడుస్తున్నాడు. కృష్ణ నన్ను రాధా అని పిలిచేవాడు, నాకు గుర్తుంది. నువ్వు వెళ్ళిన తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు. అతను తన తండ్రికి చెందిన భూమిని అమ్మి గ్రామంలో పాఠశాల తెరిచాడు. నువ్వు తనని చదువు లేనందు కారణంగా వదిలి వెళ్ళావని అనుకుంటున్నాడు. స్కూల్లో ఒక టీచర్ని పెట్టి మరీ ఊరిలో పిల్లలందరికీ ఫ్రీగా చదువు చెప్పిస్తున్నాడు. అలాగే ఊరిలో ఒక బిజినెస్ కూడా మొదలుపెట్టాడు. అది బాగా సక్సెస్ అవ్వటంతో దేవుడి దయ వల్ల అతనికి డబ్బుకి మాత్రం లోటు లేకుండా ఉంది. అతని దగ్గర ఎంత డబ్బులున్నాయో అంత డబ్బులు పేదవాళ్లకు దానంగా ఇచ్చేవాడు. నీకంటూ కొంత డబ్బు పెట్టుకోమని అంటే ఇన్ని డబ్బులు పెట్టుకొని నేను మాత్రం ఏం చేస్తాను? నా రాధాయే నా దగ్గర లేదు. అలాంటప్పుడు నాకెందుకు ఈ సంపద అంటూ వెర్రి నవ్వులు నవ్వేవాడు. ఏమి చెప్పడు, ఎవ్వరితో మాట్లాడడు. సైలెంట్గా ఉంటూ ఎప్పుడు ఏదో కోల్పోయిన వాడిలాగా ఉండేవాడు.
నాకు మీ నాన్నకు కృష్ణాని చూసినప్పుడు అతని పరిస్థితికి రావటానికి కారణం మన కూతురే కదా అని అనిపించేది. కృష్ణ గురించి ఇవన్నీ విని నా కళ్ళల్లో నుంచి నీరు నది ప్రవాహంలా వచ్చింది. వీలైనంత త్వరగా కృష్ణాని కలవాలని అనిపిస్తుండటంతో, అమ్మా, నేను కృష్ణాని కలవాలి అనుకుంటున్నాను అని చెప్పాను. నా మాటలు విని మా అమ్మ కళ్ళల్లో మెరుపు రావటం మొదలయ్యింది. సాక్షి, నువ్వు కోరుకుంటే కృష్ణతో కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. అతను ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. లేదమ్మా, నేనిప్పుడు కృష్ణకు సరిపోను. ఎందుకంటే వేరొకరిని వివాహం చేసుకున్నాను. భర్త వదిలేసిన దాన్ని. ఇప్పుడు నేను గొడ్రాలనయ్యాను. ఒక్కసారి కృష్ణను కలిసి నన్ను క్షమించమని అడగాలి. ఎందుకంటే నేనెప్పుడు తన ప్రేమను గుర్తించలేకపోయాను. అలాగే విజయ్ వజ్రం అనుకొని దాంతో తల పగలగొట్టుకున్నాను. నేను అమ్మతో పాటు కృష్ణ ఇంటికి వెళ్ళాను. ఆ సమయంలో అతను ఇంట్లో లేడు. పనివాడు మమ్మల్ని బయట హాల్లోనే కూర్చోపెట్టేశాడు. నేను అమ్మ కూర్చొని చాలాసేపు అయింది, కానీ అతను ఇప్పటి వరకు రాలేదు. పనివాడి పర్మిషన్ తీసుకొని కృష్ణ గదిలోకి వెళ్ళాను. గది చాలా శుభ్రంగా అందంగా ఉంది. చూస్తుంటే బాగా చదివి విద్యావంతుడైన వ్యక్తి గదిలాగా ఉంది. హఠాత్తుగా నా చూపు ఒక వస్తువు మీద పడింది. అక్కడ ఒక టేబుల్ మీద పగిలిపోయి ఉన్న గాజు ముక్కల ఫ్రేమ్ కట్టించి పెట్టిన ఒక ఫోటో ఉంది. దాని కింద రాధ అని రాసిపెట్టి ఉంది. ఈ పగిలిన గాజు ముక్కల ఫ్రేమ్ని చూస్తుంటే నాకు తెలుస్తుంది, కృష్ణ అప్పట్నుంచి నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడని నాకు తెలియదు. నేను అతని ప్రేమను మాత్రం గుర్తించలేకపోయాను. కృష్ణ నాకు మొదటిసారిగా గాజులు బహుమతిగా ఇచ్చినప్పుడు కాళ్ళతో తొక్కి విరగ్గొట్టాను. కృష్ణ ముక్కలైన గాజులను తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు వరకు దాన్ని ఎంత భద్రంగా ఉంచుకున్నాడో. నా కళ్ళల్లో నుంచి నీళ్లు కారాయి. నాకు తెలియలేదు. కృష్ణ ముందే వచ్చి నా వెనకాల నిలబడ్డాడు. రాధా అని పిలిస్తే ఒక్కసారిగా వెనక్కి తిరిగాను. పూర్తిగా గుర్తుపట్టలేనంతగా కృష్ణ నా ఎదురుగా ఒక పెద్ద మనిషిలాగా నిలబడి ఉన్నాడు. నేను వెంటనే కృష్ణ వైపు చూసి ఏడ్చాను. తన ఛాతీ మీద పడ్డాను. హద్దులు బద్దలు కొట్టాను. నాకు పెళ్ళయిందన్న విషయం మర్చిపోయాను. చాలాసేపు కదలకుండగా నిలబడిపోయాడు కృష్ణ. నా నోటి నుంచి ఒక్క మాటలు వస్తున్నాయి. దయచేసి నన్ను క్షమించు. నేను నీ హృదయాన్ని గాయపరిచాను. అందుకే ఆ దేవుడు నాకింత పెద్ద శిక్ష వేశాడు. చాలాసేపు తర్వాత కృష్ణ నా తలపై చెయ్యి వేసి, రాధా, నేనెప్పుడూ నిన్ను నిందించలేదు. నీ అంచనాలు అందుకోలేకపోవటమే నా తప్పు అని కన్నీళ్లు తుడుస్తూ కృష్ణ నా నుండి వేరయ్యాడు. కొంతసేపటికి, నీ కోసం నా గుండె తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి రాధా. నా మనసులో నువ్వు తప్ప వేరే అమ్మాయికి చోటు లేదు. నువ్వు కోరుకుంటే ఒక్కసారి చూడు అన్నాడు. దాంతో నాకు 5 సంవత్సరాల క్రితపు నిర్లక్ష్యపు కృష్ణ ముఖంలో ఉండే అదే కొంటెతనం ఒక్క క్షణం అతని ముఖంలో కనిపించింది. నేను ఏడ్చాను. కృష్ణ, ఇప్పుడు నేను నీ ప్రేమను పొందేందుకు అర్హురాల్ని కాను. నేను విజయ్ విడిచిపెట్టిన భార్యను మరియు గొడ్రాల్ని. రాధా, నేను నిన్ను నిజంగానే ప్రేమించాను. నాకు నువ్వు అదే రాధావి. నీకు పెళ్ళైనా గొడ్రాలైనా నేను పట్టించుకోను. నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. కానీ కృష్ణ, నేనంత స్వార్థపరురాల్ని కాదు. అందరి జీవితాలలో వెలుగులు నింపే నీ జీవితంలో చీకటిని నింపలేను. నేను నీకు పిల్లల్ని కనివ్వలేను. విజయ్ చేసిన గాయం ఇంకా తాజాగానే ఉంది. నా హృదయంలో ఏ మనిషిని నమ్మాలో నమ్మకూడదో తెలియటం లేదు. రేపు కృష్ణ కూడా పెళ్ళైన తర్వాత పిల్లలు కావాలని కోరుకుంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని నేను ఏడుస్తూ బయటికి పరిగెత్తి అమ్మ చెయ్యి పట్టుకొని ఇంటికి వచ్చేశాను. అమ్మ నాన్న వాళ్ళు నా పరిస్థితి చూసి జాలిపడి నా తప్పును క్షమించారు. కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చిన కృష్ణ, రాధా, నువ్వు నా ప్రేమను నమ్మటం లేదా? దేవుడా, నా ప్రేమ ఇంత బలహీనమైనదా? అప్పుడు కూడా నువ్వు నా ప్రేమను అంగీకరించలేదు. ఇప్పుడు నువ్వు నా ప్రేమను అంగీకరించలేదంటే నేను నీకు జీవితంలో ఇక కనిపించను. శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఇక ఎప్పుడు తిరిగి రాను. నేను ఈ మట్టి గాజులను నీ కోసం తీసుకొని వచ్చాను. ఒకవేళ నువ్వు నా ప్రేమను అంగీకరిస్తే ఆ గాజులను వేసుకొని బయటికి రా. లేదంటే ఆ గాజులను విరక్కొట్టి ఆ ముక్కలను నా దగ్గరికి తీసుకొని రా. ఈ విషయం చెప్పి కృష్ణ గాజులు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. నేను చాలాసేపటి వరకు ఆ గాజులను చూస్తూ ఉన్నాను. ఆ దేవుడు నాకు నిజమైన ప్రేమను పొందేటువంటి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఛాన్స్ని మిస్ చేసుకోవాలనుకోవట్లేదు. నేను ఆ గాజులను చేతికి వేసుకొని బయటికి వచ్చేసరికి కృష్ణ అమ్మతో మాట్లాడటంలో బిజీగా ఉన్నాడు.
నేను నా చేతులను వెనక దాచి ఉంచాను. నేను బయటికి రావటం చూసి కృష్ణ ముఖం మారిపోయింది. అతను ఇంకా ఇదే ఆలోచిస్తున్నాడు. బహుశా నేను గాజులను పగలకొట్టి వాటి ముక్కల్ని తీసుకొని వచ్చాను అని అనుకుంటున్నాడు. కానీ నేను అతని ముందుకు వచ్చి నా చేతుల్ని ముందుకు చాచాను. నా చేతికున్న గాజులు చూసి అతను సంతోషంతో ఎగిరి గంతేసి నా చేతులను పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే మా అమ్మని అత్తగారు అని పిలిచాడు. నేను నవ్వుతూ గదిలోకి వెళ్ళిపోయాను. నేను సరే అనటంతో మా వాళ్ళందరూ పెళ్ళికి రెడీ అయ్యారు. నాన్న వాళ్ళు విజయ్ నుంచి విడాకులు తీసుకోవటానికి కోర్టులో పిటిషన్ వేశారు. 1 వారంలో నాకు విజయ్కు విడాకులు అయిపోయాయి. ఈ పెళ్ళి నా మొదటి పెళ్ళిలాగా అనిపిస్తుంది. ఎందుకంటే నిజమైన ఆనందం ఏమిటో నాకిప్పుడు అర్థమయ్యింది. ఇంతకుముందు విజయ్తో నాకు కోర్టులో వివాహం జరిగింది. అప్పుడు కూడా నేను అంత సంతోషంగా లేను. ఇప్పుడు నా మనసులో విజయ్ ఏ మూలనా లేడు. ఇప్పుడు నా మనసంతా కృష్ణ కోసం తహతహలాడుతుంది. మా పెళ్ళి ఘనంగా జరిగింది. మా పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి కృష్ణ రూంలోకి వచ్చాడు. తను నన్ను తన చేతుల్లోకి తీసుకొని రాధా అంటూ ప్రేమగా పిలిచి, నేను చెప్పాను కదా ఈ రాధ కృష్ణుడికే సొంతమని, మిగిలిన వారంతా గోపికలని. నేనెప్పుడూ ఊహించలేదు కృష్ణతో నా జీవితం ఇంత ఆనందంగా ఉంటుందని. నేను కృష్ణకు జరిగిందంతా చెప్పాను. అతను నన్ను డాక్టర్ దగ్గరికి పిలుచుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాడు. త్వరలో అమ్మ అయ్యే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ చెప్పారు. ఒకరోజు నేను షాపింగ్ చేస్తున్నప్పుడు విజయ్ని చూశాను. కానీ అతని ముఖంలో కొంచెం కూడా సంతోషం కనిపించలేదు. నన్ను చూసి విజయ్ నా దగ్గరికి వచ్చి చేతులు జోడించి నన్ను క్షమించండి. నేను మా అమ్మ మీకు చేసిన అన్యాయానికి ఆ భగవంతుడు మాకు శిక్షను విధించాడు. మా అమ్మకు పక్షవాతం వచ్చింది. ఎప్పుడూ మంచం మీదే ఉంటూ నరకం చూస్తుంది. మా వివాహమైన సంవత్సరం తర్వాత కూడా గీత ప్రెగ్నెంట్ అవ్వలేదని నేను గీత మెడికల్ చెకప్ చేయించుకున్నాము. దాంట్లో గీతాలో లోపం లేదని, నాలోనే లోపం ఉంది. నేనెప్పటికీ తండ్రిని కాలేనని ఈ మాట తెలిసినప్పటి నుంచి గీత పిల్లల్ని కనలేని వాడంటూ నన్ను రోజు దెప్పి పొడుస్తుంది. సాక్షి, నాకు నీ ప్రేమ చాలా గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు నేనేమి చెయ్యలేను. నా జీవితంలో నుంచి నువ్వు వెళ్ళిపోయావు. నేను ఈరోజు ఒక్క పని మాత్రమే చెయ్యగలను. చేతులు జోడించి నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఒకవేళ నువ్వు నన్ను క్షమించగలిగితే ఖచ్చితంగా క్షమించు. కనీసం నువ్వు నన్ను క్షమిస్తేనైనా నా జీవితంలో వచ్చిన దుఃఖాలు కొంతవరకైనా తగ్గుతాయి. అప్పుడు నేను విజయ్తో ఇలా అన్నాను, నిన్ను క్షమించాను. ఒకవేళ దేవుడు నువ్వు చేసిన పనికి శిక్ష విధించినప్పుడు నేనెవరు నిన్ను క్షమించటానికి అని చెప్పి నేను కృష్ణ చెయ్యి పట్టుకొని ముందుకు కదిలాను. జీవితంలో ఓడిపోయిన వాడు విజయ్. అతను నన్ను చూస్తుండగానే నేను కృష్ణ చెయ్యి పట్టుకొని ముందుకు సాగాను. జీవితంలో ఎక్కడ ఉన్నా నాకు ఆనందం మాత్రమే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.